గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ ఎంక్వైరీ, తర్వాత కొటేషన్, తర్వాత సేల్స్ ఆర్డర్ కాదు కాంట్రాక్ట్, అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్లో ఏముంది? కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సి గైస్, సో మరి మీకు పాత్ ద్వారా కావాలి సార్ నాకు ఈ టీ కోడ్స్ అన్ని అంటే పాత్ ద్వారా కూడా ఉంది. సో స్క్రీన్ షేర్ కనబడుతుందా అందరికీ కూడా? ఆన్లైన్ స్టూడెంట్స్, సో ఒకసారి మీ ఆఫర్ లెటర్ కూడా షేర్ చేయండి. సో నేను నేమ్ ని హైడ్ చేసి పెడతాను. ఆఫర్ లెటర్ కూడా షేర్ చేయండి, నాకు వాట్సాప్ లో షేర్ చేయండి. సో ఆఫర్ లెటర్ కూడా షేర్ చేశారు మనకి ఆయన. ఓకే, సి గైస్, మనకి సో ఈరోజు ఎస్ఏపి ఎస్డి ఓటీసీలో కాంట్రాక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దేని గురించి అండి? కాంట్రాక్ట్స్. సో మనకి ఇక్కడ లాజిస్టిక్స్ లో మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో లాజిస్టిక్స్ లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇందులో మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే ఇది S4 హనా కాబట్టి, సో ఇది మీకు సిస్టంలో చెప్పేదని S4 హనాలో చెప్తున్నాను నేను. ఓకేనా? ఓటీసీ మొత్తం ఎస్ఏపి S4 హనాలో చెప్తున్నా, ఏదైనా ఒకటే. సో ఇక్కడ సో మాస్టర్ డేటా సేల్స్ అని ఉంది. ఓకేనా? సో మాస్టర్ మ్యూట్ లో పెట్టాలి అందరూ కూడా. ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్. సో ఇక్కడ మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ అంటే ఎవరు? వెండార్, కస్టమర్. సో S4 హనాలో ఏమంటాం మనం? బిజినెస్ పార్ట్నర్ అంటాం. వెండార్స్ ని, కస్టమర్స్ ని బిజినెస్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు సో మనకి సో ఇది మాస్టర్ డేటా. ఇది మాస్టర్ డేటా మనకు అవసరం లేదు. సేల్స్ లో ఫస్ట్ ఏం చేసాం మనం? ఎంక్వైరీ. టీ కోడ్ చదవండి ఒకసారి. టీ కోడ్ సరిగా చదవకపోవడం మూలంగా జాబ్ పోయింది. ఓకే, టీ కోడ్ సరిగా చదవకపోవడం మూలంగా జాబ్స్ పోతున్నాయి. టీ కోడ్ చదువుకోవాలి, వెళ్ళాలి. ఎంక్వైరీ. నెక్స్ట్ కొటేషన్ టీ కోడ్స్ ఏంటి? VA21, VA22, VA23. ఓకే, సో మరి కాంట్రాక్ట్ టీ కోడ్స్ ఏంటి చదవండి ఒకసారి. VA41, VA42, VA43. సో VA41 అంటే ఏంటి? క్రియేషన్. VA42 అంటే చేంజ్. VA43 అంటే డిస్ప్లే. కాంట్రాక్ట్ క్రియేషన్ టీ కోడ్స్. కాంట్రాక్ట్ టీ కోడ్స్ ఏంటండి? సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి చెప్పాలి. వాల్యూ బేస్డ్ అంటే వాల్యూ మెయిన్ ప్రిఫరెన్స్ అన్నమాట. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్. రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. ఓకే, సో కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? కాంట్రాక్ట్ ని క్రియేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి? చేంజ్. సో కాంట్రాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలి, తర్వాత డిస్ప్లే. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నో? 2 టైప్స్. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. ఇవన్నీ ఎస్డి వాళ్ళు చేసుకుంటారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎస్డి వాళ్ళు. ఫైనాన్స్ గైస్ కాదు. సో ఫైనాన్స్ గైస్ చేసేది బిల్లింగ్. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ సో ఇవన్నీ చేయొచ్చు మీరు. ఓకే, ఓటీసీలో ఎంక్వైరీ, కొటేషన్, కాంట్రాక్ట్, సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ వరకు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ బీటెక్ వాళ్ళు కూడా ఇందులో నేర్చుకోవచ్చు ఇందులో. ఓకేనా? సో బిల్డింగ్ వచ్చేటప్పటికి ఫైనాన్స్ గైస్, ఓన్లీ ఫైనాన్స్ పీపుల్ మాత్రమే తీసుకుంటారు బిల్డింగ్. బీకాము, ఎంకాము. ఓకే, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి బిల్డింగ్. సో కాబట్టి సేల్స్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ వరకు నేర్చుకొని ఎవరైతే బీటెక్ ఉన్న వాళ్ళో, ఆ తర్వాత ఏఆర్ కాలర్ చెప్పి ఏఆర్ సంబంధించిన ఒకటి చెప్తాను, అవి నేర్చుకొని బీటెక్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి. బిల్డింగ్ డాక్యుమెంట్ అవసరం లేదు. ఓకేనా? సో బిల్డింగ్ డాక్యుమెంట్తో పని లేదు మీకు. సో అలాగే ఫైనాన్స్ గైస్ ఎవరైతే ఉన్నారో ఓటీసీ మొత్తం నేర్చుకోండి.
సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, ఎందుకంటే ఫైనాన్స్ గైస్ బీటెక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిల్డింగ్ లో తీసుకోరు, బిల్డింగ్ జాబ్స్ తీసుకోరు. ఓకేనా? సో అందుకే ఏంటి, సో ఫైనాన్స్ గైస్ మాత్రమే బిల్డింగ్ డాక్యుమెంట్, బిల్డింగ్ సంబంధించి తీసుకుంటారు. ఫైనాన్స్ గైస్ కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు సేల్స్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ ఇష్యూ వరకు వాళ్ళు ప్రొఫైల్ పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు, కాంట్రాక్ట్, ఓకే, ఎంక్వైరీ, ఇవన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో ఇవి మరి ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ మరి ఒకసారి రాస్తాను ఇక్కడ. సో VA 41, 42, 43, VA 41, VA 42, అలాగే VA 43. సో కాంట్రాక్ట్స్ మనకి 2 టైప్స్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. అర్థమైందా? సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ క్రియేషన్ చేసేటప్పుడు VA 41, VA 42 అండ్ VA 43. ఓకే, రైట్. సో మరి ఎస్ఏపిలో ఇది క్రియేట్ చేద్దామా మరి? ఓకే. సో ఫస్ట్ మీరు VA 41 ఉంది కదా, దీని మీద డబుల్ ఇచ్చేసినా పర్లేదు, లేకపోతే VA 41 అని చెప్పి ఇచ్చినా పర్లేదు. ఓకేనా? సో VA 41 ఎంటర్. సో మనకి కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే, సో టీ కోడ్ వచ్చేటప్పటికి ఇక్కడ టీ కోడ్ కనబడుతుంది చూడండి, S4 అన్న VA 41. ఓకే, VA 41. సో VA 41 లో క్వాంటిటీ బేస్డ్ అయితే క్వాంటిటీ కాంట్రాక్ట్ అని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ క్వాంటిటీ కాంట్రాక్ట్ అని చెప్పి తీసుకుంటాం. అదే వాల్యూ బేస్డ్ అయితే వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం ఇందులో. ఓకే, సో ఇక్కడ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నా నేను. అసలు మామూలుగా అయితే ఇక్కడ ఇది కూడా తీసేస్తే ఇక్కడ ఒక్క నిమిషం ఏంటి, బ్యాక్ వచ్చేస్తాను. సో ఇది బై డిఫాల్ట్ వస్తున్నట్టుంది, ఒకటే చూపిస్తుంది, బట్ మల్టిపుల్ చాలా ఉంటాయి, తీసేస్తే చాలా ఉంటాయి. ఇక్కడ ఇది ఒకటే చూపిస్తుంది. సో మనకి క్వాంటిటీ కాంట్రాక్ట్, వాల్యూ కాంట్రాక్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ లో ఓన్లీ వాల్యూ ప్రిఫరెన్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ లో ఓన్లీ క్వాంటిటీ ప్రిఫరెన్స్. కాంట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ గా సో కాంట్రాక్ట్ సంబంధించి ఏమి ఇవ్వాలి మనం, సో వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది, ప్రతి కాంట్రాక్ట్ కి ఏముంటుంది, వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. సో క్వాంటిటీ అయితే ఎన్ని క్వాంటిటీకి కాంట్రాక్ట్, వాల్యూ అయితే టోటల్ అమౌంట్ కి ఎంత కాంట్రాక్ట్ అనేది డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా? సో కాంట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ టైప్ తో పాటు ఏమి ఇవ్వాలి, ఇన్పుట్స్ చెప్పండి. కాంట్రాక్ట్ టైప్ తో పాటు ఏమి ఇవ్వాలి, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. సేమ్ నిన్నట్లాగే సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇంకా డివిజన్, ఇంకా నెక్స్ట్ ఇంకా సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. సో ఈ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో ఎంటర్ కొడితే మళ్ళీ ఇక్కడ సోల్డ్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు కనబడుతుందా లేదా? సో ఈ డీటెయిల్స్ సోల్డ్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు. ఓకే, సో అలాగే సోల్డ్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్, కస్టమర్ రిఫరెన్స్ డేట్, కస్టమర్ రిఫరెన్స్, కస్టమర్ రిఫరెన్స్ డేట్. ఓకే, సో డిస్క్రిప్షన్, కస్టమర్, ఇవి ముందు తీసుకోండి. కస్టమర్ తీసుకుంటున్నా నేను, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్. ఓకేనా? సో ఇక్కడ దాకా నేను రోజు చేస్తుంది మనం. సో నెట్ వాల్యూ, వాల్యూ అయితే నెట్ వాల్యూ అని చెప్తూ చూపిస్తుంది. డిస్క్రిప్షన్, సో ఇది ఏంటిదండి, కాంట్రాక్ట్, ఇది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ ఫ్రమ్,
సో 01/04/2023 నుంచి ఒక ఈ కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి 31 మార్చ్ 2025 వరకు, అంటే ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్ ఇది? 2 ఇయర్స్ కాంట్రాక్ట్. ఓకే. సో ఆర్డర్ రీజన్ డ్యామేజ్డ్ ఎక్సలెంట్ ప్రైస్, అంటే ఆర్డర్ చేయడానికి కస్టమర్ మెయిన్ రీజన్ ఏంటి? ఎక్సలెంట్ ప్రైస్ బాగుంది, లేకపోతే క్వాంటిటీ బాగుంది, పూర్ క్వాంటిటీ, ప్రైస్ డిఫరెన్స్, ఈ రీజన్స్ అన్నమాట. ఓకే. సో అలాగే సో మనకి ఇంకా ఏమున్నాయండి? షిప్మెంట్ కండిషన్స్ ఇమీడియట్గా కావాలా, రిటర్న్స్ అని ఇచ్చాడు, నెక్స్ట్ డే ఇరా అనేది ఇచ్చాడు, ఇమీడియట్ అయితే ఇమీడియట్. ఓకే. సో ఇంకా ఏమి ఇచ్చాడు ఇక్కడ? బిజినెస్ ఏరియా అన్ని ఇచ్చాడు. సో ఈ పాయింట్ రాసుకుందాం ఫస్ట్. డిస్క్రిప్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ డేట్. కాంట్రాక్ట్ నెక్స్ట్ ఏంటిదండి? వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ డేట్, ప్రైజింగ్ డేట్, నెక్స్ట్ ఏంటి? షిప్మెంట్ కండిషన్, షిప్ కండిషన్. ఓకే. నెక్స్ట్ ఏంటిది? బిజినెస్ ఏరియా. ఈ ఇన్పుట్స్ చెప్పాలి రేపు పొద్దున్న, చక్కగా ఉన్నట్టు చెప్తే చాలు, అర్థమైందా? ఈజీగా జాబ్ కొట్టచ్చు. బిజినెస్ ఏరియా. ఓకే. సో మెటీరియల్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, టార్గెట్ క్వాంటిటీ, ఇది రాసుకోండి. టార్గెట్ క్వాంటిటీ బేస్డ్ కదా ఇది. సో మెటీరియల్. నెక్స్ట్ ఏంటిది? టార్గెట్ క్వాంటిటీ. నెక్స్ట్ ఏంటిదండి? ఓకే. యూనిట్స్. సో యూనిట్స్ ఇక్కడ నుంచే పిక్ అవుతుంది, మెటల్ మాస్టర్ నుంచే. కేజీ అయితే కేజీ అని. సో ఈ డిస్క్రిప్షన్ కూడా అక్కడ నుంచే పిక్ అవుతుంది, మెటల్ మాస్టర్ నుంచే. ప్లాంట్. ఓకే. నెక్స్ట్ అమౌంట్. ఓకే. అమౌంట్ ఒక్కోటి 1000 రూపాయలు. కరెన్సీ. ఓకే. కరెన్సీ. ఇంకేమున్నాయి చూడండి, అయిపోయింది. ఇంకేమున్నాయా? ఓకే. ఈ మినిమం డీటెయిల్స్. సో ఇక్కడ ఉన్నాయి ఇయే కదా, ఇంకేమైనా ఉన్నాయా? ఇదా? అది ఆటోమేటిక్ ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్ని. సో ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇవి ఇక్కడికి వెళ్ళి ఏమైనా ఇన్కంప్లీట్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఎక్కడుందో ఎత్తకండి అయ్యా. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఎక్కడుంది? దేంట్లో ఉంటుంది? వ్యాలిడ్ ఫ్రమ్ ఐటమ్ డీటెయిల్స్ ఎక్కడ ఉంది ఇది? టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇందులో నుంచి కనపడలేదు నాకు కూడా. ప్రొక్యూర్మెంట్, షిప్పింగ్. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఎక్కడ ఉందండి? ఇక్కడే ఉండాలి మామూలుగా అయితే, కింద ఇన్కో టర్మ్స్ ఇక్కడే ఉండాలి, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో ఒకసారి ఇన్కంప్లీట్ లాగ్. సో ఇది ఇన్కంప్లీట్ లాగ్, ఇదిగోండి. దాని మీద డబుల్ ఇచ్చేస్తే టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, దాని మీద డబుల్ ఇచ్చేస్తే వస్తుంది. ఓకే. బిల్లింగ్ డాక్యుమెంట్. సో ఇన్కో టర్మ్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, పేమెంట్ టర్మ్స్, బిల్లింగ్ డేటు, పేమెంట్ టర్మ్స్, బిల్లింగ్ డేటు, నెక్స్ట్ ఇన్కో టర్మ్స్, షిప్పింగ్ అడ్రస్, అంతేనా కదా? షిప్పింగ్ అడ్రస్. సో ఈ ఆల్ డీటెయిల్స్ వచ్చి సేవ్ కొట్టడమే అంతే. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో ఇక్కడ ఈ ఎడిట్లోకి వెళ్ళి ఏమైనా కంప్లీట్ కానీ ఏమైనా ఉంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు అండి. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ మళ్ళీ ఇచ్చిన ఎందుకు చూపిస్తుంది? ఓకే. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే, పేమెంట్ టర్మ్స్ అంటే చూడండి ఇక్కడ మీనింగ్. సో పేమెంట్ టర్మ్స్ అంటే పేమెంట్ టర్మ్స్ని బట్టి ఇన్వాయిస్ అనేది డ్యూ అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ సో ఇమీడియట్లీ అని చెప్పి తీసుకున్నా, 0001 అంటే ఏంటి? ఇమీడియట్గా ఇన్వాయిస్ డ్యూ అయిపోతుంది. ఈరోజు కొంటే ఈరోజే డ్యూ, కస్టమర్ ఈరోజే పేమెంట్ చేయాలి. సో వితిన్ 10 డేస్లో పేమెంట్ చేస్తే ఎంత పర్సెంట్ గ్యాట్ డిస్కౌంట్ అంట? 3% గ్యాట్ డిస్కౌంట్. వితిన్ 20 డేస్లో ఎంత పర్సెంట్ గ్యాట్ డిస్కౌంట్?
2% క్యాట్ డిస్కౌంట్ విత్ ఇన్ 30 daysలో డ్యూ నెట్. ఓకే, అంటే 13 days తర్వాత ఇంకా నీకేం క్యాట్ డిస్కౌంట్ రాదు. అంటే క్యాష్ అంటే ఈ పేమెంట్ టర్మ్స్ ఏం చెప్తుంది, ఎప్పుడు పేమెంట్ కట్టాలి, సో ఇన్వాయిస్ ఎప్పుడు డ్యూ అవుతుంది, ఇన్స్టాల్మెంట్ ఏ రోజున కట్టాలి అనేది ఈ పేమెంట్ టర్మ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది తీసుకున్న మన సిస్టమ్ ఎందుకో మరి సో బ్యాక్ వస్తుంటే మళ్ళీ పోతుంది. హెడర్ బిజినెస్ డేటా అప్లై టు దెమ్. ఓకే, సో డాక్యుమెంట్ కంప్లీటెడ్ సేవ్ చేస్తే ఏమైపోయింది, క్వాంటిటీ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది ఆ స్టెప్లో. కాబట్టి కాంట్రాక్ట్ని క్రియేట్ చేయడం చాలా సింపుల్గా కష్టమా? సింపుల్. సో డిస్ప్లే చూడాలంటే సో డిస్ప్లే మీద క్లిక్ చేయి. సో ఐటమ్ ఓవర్వ్యూలో క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ డేట్. సో మెయిన్ క్వాంటిటీ బేస్డ్ అంటే టార్గెట్ ఇది ఇంపార్టెంట్. ఓకే, సో మెటీరియల్ మాస్టర్ నుంచి ఇవన్నీ పిక్ అయిపోతాయి. సో నువ్వేమి ఇవ్వాల్సిన అవసరంలా. సో మెటీరియల్ మాస్టర్ నుంచే వచ్చేస్తాయి డైరెక్ట్గా అంతా. సో నెట్ వాల్యూ ఇంత, సో కాంట్రాక్ట్ వాల్యూ ఇంత, ప్లాంట్ ఇది, సేల్స్ యూనిట్. సో ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు దీన్నే మళ్ళా. ఓకే, సో ఇక్కడ రిక్వైర్మెంట్ సెగ్మెంట్ అన్నాడు. ఏంటి సెగ్మెంట్? సో ఇది ఏ ప్రోడక్ట్ అయితే నువ్వు కొంటావో అది సెగ్మెంట్ అనమాట. ఓకే, సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్. సో ఇది వాల్యూ బేస్డ్ అయినా క్వాంటిటీ బేస్డ్ అయినా సేమ్ టు సేమ్ ఇదే. ఓకే, బట్ ఏంటంటే అక్కడ క్వాంటిటీ బేస్డ్ అని సెలెక్ట్ చేస్తున్నావు, బట్ వాల్యూ బేస్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇదే సేమ్ స్క్రీనే మళ్ళీ. ఓకే, సో కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందో రాలేదా? షిప్పింగ్ డీటెయిల్స్. ఓకే, సో ఇది డెలివరీ బ్లాక్లో పెట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇక్కడ నుంచే మనకు ఆప్షన్ ఉంది. షిప్పింగ్ రిజెక్షన్ చేస్తే రిజెక్షన్ రీజన్స్. ఓకే, ఎందుకు రిజెక్షన్ చేసాము, ఒకవేళ రిజెక్షన్ ఎందుకు చేసాం, పూర్ క్వాంటిటీ అయితే పూర్ క్వాంటిటీ అని చెప్పి సేవ్ చేస్తాం. రిజెక్షన్ రీజన్ ఇది రిజెక్ట్ అయినట్లు లెక్క ఇంకా. ఓకే, ఎంటర్ కొట్టి షిప్పింగ్ డీటెయిల్స్. ఓకే, ప్రొక్యూర్మెంట్. సో ఏ మెటీరియల్ నువ్వు కొంటున్నావు. ఓకే, సో ఆర్డరింగ్ పార్టీ ఎవరు? ఓకే, కస్టమర్. ఆర్డరింగ్ పార్టీ కస్టమర్. ఐటమ్ డీటెయిల్స్. ఓకే, సో ఐటమ్ ఓవర్ వ్యూ. ఈ పాయింట్లు కూడా రాద్దామా? షిప్పింగ్, ప్రొక్యూర్మెంట్, రీజన్ ఫర్ రిజెక్షన్. ప్రొక్యూర్మెంట్, రీజన్ ఫర్ రిజెక్షన్. నెక్స్ట్ ఏముంది? ఆర్డరింగ్ పార్టీ. ఓకే, ఐటమ్ ఓవర్ వ్యూ. సో ఇవన్నీ కూడా మనకి. సో ఇది కాపీ చేసుకొని సో ఒకసారి చదవబట్టరా ఇట్లీ. ఓకే, సో ఇది బేసిక్గా మనకి ఈ డీటెయిల్స్ ఒకసారి చదువుతారా మీరు అందరూ కూడా? చెప్పండి, ఒకసారి చదివేస్తే మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు, వేరే దానికి వెళ్ళొచ్చు ఇంకా. రైట్, ఒక్క నిమిషం. సో ఇదేంటంటే ఇది వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ కూడా సేమే. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ బదులు వాల్యూ అని చెప్పి తీసుకుంటాం అంతే. సో ఇది బై డిఫాల్ట్ వస్తుంది, ఇది పోవట్లేదు సిస్టంలో. ఇది పోవాలంటే ఒకసారి లాగౌట్ అవ్వాలి మొత్తం. ఒకసారి లాగౌట్ అయితే ట్రై చేస్తాను. ఓకే, /NEX బయటికి వెళ్ళిపోవాలంటే ఏంటి? /NEX లాగౌట్, /NEX ఎంటర్, బయటకు వచ్చేస్తాం. మళ్ళీ లాగిన్ అవ్వాలంటే సో ఇలా లాగిన్ అవుతాం. మనకి పాస్వర్డ్ ఏంటి? ఓకే, సో లాగిన్ అయ్యావా? సో ఇది లాగిన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. VF41. సో ఇది చూసారా, ఇన్ని ఉంటాయి కాంట్రాక్ట్స్.
కాంట్రాక్ట్స్ టైప్స్ వాల్యూ బేస్డ్, మెయిన్ క్వాంటిటీ బేస్డ్ అంతే. ఓకేనా? సో ఎస్ఏపిలో క్వాంటిటీ బేస్డ్, వాల్యూ బేస్డ్. ఇది సర్వీస్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, అది క్లయింట్ చెప్తాడు ఏ కాంట్రాక్ట్ అన్నది. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ అయితే వాల్యూ బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటాం, కానీ స్క్రీన్ ఒకటే, అదే స్క్రీన్. సో క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్ అయితే క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ స్టాండర్డ్ వచ్చేటప్పటికి మనం ఇందాక ఇచ్చింది స్టాండర్డ్ ZQC క్వాంటిటీ కాంట్రాక్ట్స్, ZQC క్వాలిటీ క్వాంటిటీ కాంట్రాక్ట్. సో సేమ్ టు సేమ్ డేటా, సేమ్ టు సేమ్. సో ఇప్పుడు మనకి ఒకసారి చదవండి, ఒకసారి ఇది ఎవరు చదువుతారు? సో మేడమ్స్ ఎవరు లేరా ఆన్లైన్? ఆన్లైన్ సో ఎవరు చదువుతారు దీన్ని? ఒకసారి ఆఫ్లైన్ చదవండి, ఆన్లైన్ లో కనపడేటట్టు. సో కాంట్రాక్ట్ సార్ చదువుతా సార్. చదవండి ఒకసారి. కాంట్రాక్ట్ టైప్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఓకే, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, సోల్డ్ టు పార్టీ, ఓకే, షిప్ టు పార్టీ, ఓకే, valid from and valid to, ఓకే, customer reference, ఓకే, customer reference date, ఓకే, description of the contract, pricing date, ఓకే, ship condition, business area, material, target quantity, payment terms, billing date, ఓకే, income terms, shipping Okay. address, required Okay. shipment, procurement and reason for rejection, the ordering party details. ఓకే. సో టీ కోడ్ చదవండి ఒకసారి. టీ కోడ్ Contract for creation VA41, for contract change purpose T code VA42, ఓకే, for contract display VA43. PA4 T code. డిస్ప్లే స్పెల్లింగ్ మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ రాయలేము మనం, ఏదో రాస్తున్నాం, అదే చాలా ఎక్కువ. ఓకే, ఇది ఏం అర్థం కాకుండా ఏం లేదు, ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సింపుల్గా అర్థం అవుతుంది. సో ఇవి మీరు ఓకే మీరు చెప్పాలండి ఇంటర్వ్యూలో, చెప్పగలరు కదా టీ కోడ్స్. ఫస్ట్ మీరు ఏం చేశారు? ఎంక్వైరీ, తర్వాత కొటేషన్, తర్వాత కాంట్రాక్ట్, మూడు అయిపోయిన తర్వాత సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ నుంచి ఆర్డర్ మేనేజ్మెంట్ లెక్క. ఇంకా ఆర్డర్ మేనేజ్మెంట్, సేల్స్ ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. దాని మీద ఒక జాబు, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఒక జాబు. ఓకే, సో ఇది నేర్చుకుంటే అది ఈజీ అయిపోతుంది, అది ఎంతసేపు పట్టదు. తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది? సో పీజీగా చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ ఆర్ ఇన్వెంటరీ అకౌంట్. బిల్లింగ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ ఆర్ సేల్స్ అకౌంట్. సి గైస్, R2Rలో అక్రూవల్, డిఫరల్. కన్ఫర్మ్ క్వశ్చన్. అక్రూవల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి? కన్ఫర్మ్ క్వశ్చన్. ఓకే, సో రికరింగ్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్. రికరింగ్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ పే చేసేది. రికరింగ్ ఎంట్రీస్, Repeated transaction. రిపీటెడ్ ట్రాన్సాక్షన్, రికరింగ్ ఎంట్రీస్. ఆ తర్వాత మనకి అసెట్ అకౌంటింగ్, అసెట్ అక్విజిషన్. అసెట్ కొన్నప్పుడు ఎంట్రీ ఏంటి? డిప్రియేషన్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? డిప్రియేషన్ మెథడ్స్ ఏమున్నాయి ఎస్ఐపిలో? ఓకేనా? ఓకే, సో డిప్రియేషన్ మెథడ్స్ ఏమున్నాయి? సో ఆ తర్వాత రిటైర్మెంట్ ఎంట్రీస్. లాస్ట్ టైం మన అసెట్ ట్రాన్స్ఫర్స్ ఈ ఏయూసి కూడా మీకు పంపించడం జరిగింది. అంత డెప్త్గా అడగరు, ఏయూసి సెటిల్మెంట్ అవన్నీ డెప్త్గా అడుగుతారు. సో అంత డెప్త్గా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు అడుగుతారు. ఓకే, సో అసెట్ సంబంధించి అసెట్ అక్విజిషన్ ఎంట్రీస్, రిటైర్మెంట్ ఎంట్రీస్, డిప్రియేషన్ ఎంట్రీస్. ఓకే, సో రాంగ్ డిప్రియేషన్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ ఎలా చేయాలి అన్నది. సో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి R2Rలో జర్నల్ ఎంట్రీస్ అయిపోయింది, అసెట్ అకౌంటింగ్ అయిపోయింది కదా. సో బ్యాంక్ రికన్సిలేషన్ ఈబిఎస్ ఎస్ఐపిలో ఈబిఎస్ చేసామని చెప్పాలి. మీరు ఏది చేసామో అదే చెప్పాలి, లేని ఎందుకు చెప్పుకోవడం. ఓకే, సో ఈబిఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో అప్లోడ్ ప్రాసెస్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ ప్రాసెస్. అదే మాన్యువల్ రికన్సిలేషన్ వచ్చేటప్పటికి ఇవి మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్సెల్ షీట్లో వేసుకొని ప్రైవేట్ టేబుల్స్ వీలుకప్ చేసుకొని చేయాలి. అది కంపెనీకి ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అట్లాగే
ఇప్పుడు వెండర్ రికన్సిలేషన్ అన్నాం, కస్టమర్ రికన్సిలేషన్ అన్నాం, అది P2P లో ఓటీసీకి వెళ్ళిపోతుంది. వెండర్ పార్ట్ వెండర్ రికన్సిలేషన్, కస్టమర్ రికన్సిలేషన్, CRIR క్లియరింగ్, రికన్సిలేషన్ అది కూడా బ్యాలెన్స్ షీట్ లో పార్ట్ అవునా కదా. CRIR క్లియరింగ్ ఒకటి, వెండర్ రికన్సిలేషన్ ఒకటి, కస్టమర్ రికన్సిలేషన్ ఒకటి. ఓకే, సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ చదువుకోవాలండి. జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి, అక్రూడ్ రెవెన్యూ అంటే ఏంటి, అక్రూడ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఓకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇవాళ లిస్ట్ ఇచ్చాను డాక్యుమెంట్ వీళ్ళకి. ఓకే, R2R సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్ డాక్యుమెంట్ ఇచ్చా, ఆ డాక్యుమెంట్ చదువుకుంటే అందులో నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఓకే, సో అలా ఈ ఆటల నుంచి ఎక్కువ అడుగుతారు. ఏ ఇంటర్వ్యూ కన్నా అప్రూవల్, డిఫర్డ్ రెవెన్యూ, డిఫర్డ్ ఎక్స్పెండిచర్. సార్ ఆ డాక్యుమెంట్ ఇప్పుడు న్యూ కమర్స్ మేమన్నా చదువుకోవచ్చా? ఓకే, ఆ డాక్యుమెంట్ లేదు, వాళ్ళని గ్రూప్ లో పెట్టాము ఆ డాక్యుమెంట్స్. ఓకే, R2R వచ్చినప్పుడు సరే నువ్వు రేపు పొద్దున్న రా, నేను ఇస్తాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఈ లోపల ఇది చదువుతున్నాను. ఓకే ఓకే, ఇవే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే. ఏ R2R జాబ్కి వెళ్ళినా జర్నల్ ఎంట్రీస్ ఇంపార్టెంట్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ ఇంపార్టెంట్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ క్లియరింగ్ ఇంపార్టెంట్. క్లియర్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, సో పోస్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, క్యాట్ డిస్కౌంట్ ఎంట్రీ ఏంటి, డౌన్ పేమెంట్ ఎంట్రీ ఏంటి. ఓకే, సో ఇలాంటివే కదా అడిగేది ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్, P కోడ్స్, జర్నల్ ఎంట్రీస్, P కోడ్స్. సో అవి వచ్చేసి 70% కంప్లీట్ అయిపోయినట్టేది. జర్నల్ ఎంట్రీ కరెక్ట్ చెప్తే జాబ్ కన్ఫర్మ్, జర్నల్ ఎంట్రీ కరెక్ట్ చెప్తే జాబ్ కన్ఫర్మ్, P కోడ్ కరెక్ట్ చెప్తే జాబ్ కన్ఫర్మ్. ఇన్పుట్స్ కూడా చెప్తుంటా సార్. ఓకేనా, సో కాబట్టి అది ప్రిపేర్ అవ్వాలి మీరు జాగ్రత్తగా. R2R జాబ్స్కి ఎవరైతే వెళ్తున్నారో అవి ప్రిపేర్ అవ్వండి. ఓటీసీ జాబ్స్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో రోజు ఏం క్లాస్ చెప్తున్నారో అవి చూసుకోండి. ఓకే, రోజు ఏం క్లాస్ చెప్తున్నాం మనం, నిన్న ఏం చెప్పాము, మొన్న ఏం చెప్పాము, ఎంక్వైరీ గురించి చెప్పాము, తర్వాత కొటేషన్ గురించి చెప్పాము, తర్వాత కాంట్రాక్ట్. నెక్స్ట్ క్లాస్ లో కస్టమర్ ఇన్వాయిస్ కూడా చెప్పాను నేను, సేల్స్ ఆర్డర్ లేకుండా కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ చెప్పా. ఓకే, తర్వాత ఏం చెప్పాను, సేల్స్ ఆర్డర్ చెప్పాలి, సేల్స్ ఆర్డర్ చెప్పాలి, అవుట్ బౌండ్ డెలివరీ చెప్పాలి, తర్వాత బిల్లింగ్ చెప్పాలి. బిల్లింగ్ చెప్తే ప్రాసెస్ అయిపోయినట్టు. తర్వాత పేమెంట్స్, సో పేమెంట్స్ లో మీకు P2Pలో చెప్పాం కదా, అయ్యే ఇక్కడ కూడా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఒకటి, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ ఉంటుంది, క్లియరింగ్స్. ఓకే, ఆ తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్, దాట్స్ ఇట్. ER కాలర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ ఏజెంట్ రిపోర్ట్ అనలైజ్ చేయడం, ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం. ఓకే, లాస్ట్ 3 క్లాసులు 4 క్లాసులు లాస్ట్లో చెప్పాను చూడు, P2Pకి అకౌంట్స్ పేయబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తం 3 క్లాసులు చెప్పినట్టున్నాను. అలా అకౌంట్స్ రిసీవబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తాను. ఓకే, అలాగే ఓటీసీ ప్రాసెస్ మొత్తం చెప్పుకుంటే జాబ్ కన్ఫర్మ్. అంత కూడా అవసరం లేదు. ఓకే, సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ వరకు చూసుకున్నా, సో అవే చేశానని చెప్తే జాబ్ కన్ఫర్మ్. ఏం చేస్తే అదే జాబ్ రాదు, అలా ఉంటాయి ప్రాసెస్. ప్రీపెయిడ్ ఎంట్రీస్, హలో అడ్వాన్స్ పేమెంట్, ప్రీపెయిడ్ ఎంట్రీస్. సార్ హలో, చెప్పండి. ఇప్పుడు నాన్ కామర్స్ వాళ్ళకి సరే జనరల్ ఎంట్రీస్ లో ఐడెంటిఫై చేయడానికి లాజిక్ లాగా ఉంటుంది. నాన్ కామర్స్ వాళ్ళు ఓటీసీ వెళ్ళండి, P2Pకి వెళ్ళండి, అంతే. R2Rకి వద్దు. సరే జనరల్ ఎంట్రీస్ సార్, ఇది మన ఇప్పుడు డెబిట్ క్రెడిట్ అది ఎట్లా బట్టి పట్టడం సరే అన్న దానికి అండర్స్టాండింగ్ బట్టి కొట్టేసి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను అంత స్ట్రెస్ చేయను. నువ్వు వెళ్ళేది ఆర్డర్ మేనేజ్మెంట్కి. ఓకే, అవుట్ బౌండ్ డెలివరీ, కొటేషన్, ఎంక్వైరీ, దానికి ఎంట్రీస్ లేవు. సేల్స్ ఆర్డర్ వరకు లేవు ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ లేవు. కానీ ఎన్నో 4 ఎంట్రీస్ కదా ఉన్నాయి మొత్తం కలిపితే. ఆ 4 ఎంట్రీస్ చదువుకొని వెళ్ళి చాలు. సార్ రేపు రేపు రమ్మన్నారు కదా, మీరు ఉంటారా సార్? మరి అదే రేపు క్లాస్ లేదండి, నేను మండే వస్తాను. కొంచెం మా డాడీతో చిన్న ఫంక్షన్ ఉంది. ఓకే, సో మండే తీసుకోండి, మండే ఇస్తాను నేను. ఓకేనా, ఆఫీస్ రండి. సీ గైస్, రేపు క్లాస్ సాటర్డే. ఓకే, సాటర్డే సండే నా క్లాసులు ఉండవు. సో సాటర్డే సండే MS ఎక్సెల్. సో 11 కల్లా ఇక్కడ ఉండాలి, 11 లోపల ఉండాలి. ఓకే, MS ఎక్సెల్ క్లాసులు, పైబ్యాక్ టేబుల్స్, VLOOKUPs అడిగి మరీ చెప్పించుకోవడం మీ డ్యూటీ, నా డ్యూటీ కాదు, మీ డ్యూటీ. VLOOKUPs, పైబ్యాక్ టేబుల్స్, ఇవి రాకపోతే జాబ్ అనవసరం, జాబ్కి వెళ్ళడం అనవసరం. వెళ్ళినా సరే జాబ్ చేయలేరు, అర్థమైందా? సో కాబట్టి ఒక్క నిమిషం అండి. కాబట్టి VLOOKUPs, పైబ్యాక్ టేబుల్స్,
ఈ రెండు కూడా ఏది నేర్చుకున్నా ఫైనల్గా ఈ రెండు కూడా ఇంపార్టెంటే. కాబట్టి వి లుకప్స్ పైవట్ టేబుల్స్ ఆయన ఎట్లాగైనా అడిగి చెప్పించుకోవడం మీ డ్యూటీ. ఓకేనా? ఆయన బాగానే చెప్తాడు, అన్ని కూడా చాలా హై లెవెల్లో చెప్తాడు. నెక్స్ట్ చెప్పండి సురేష్. సార్ ఇప్పుడు ఓటీసీకి సరే ఎంఎక్స్ ఎక్సెల్ సంబంధించిందో మనకు మ్యాండేటరీగా ఏమేమి టాపిక్స్ ఎంఎస్ ఎక్సెల్ అన్నిటికీ కావాల్సిందే. ఇంకా దానికి ఎంఎస్ ఎక్సెల్కి బీటెక్ బీకామ్ అని లేదు, నేర్చుకోవాల్సిందే. మినిమం పైవట్ టేబుల్స్ వి లుకప్స్ రావాల్సిందే. ఓకేనా? దానికి దీనికి సంబంధం లేదు. ఎంఎస్ ఎక్సెల్ ఎవరికైనా రావాల్సిందే, మ్యాండేటరీ. ఎందుకంటే రేపు పొద్దున డే టు డే చేసే మొత్తం వర్క్ అంతా కూడా ఎంఎస్ ఎక్సెల్ రాసుకొని పెట్టుకుంటాం, అప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవాల్సిందే, అందరూ నేర్చుకోవాల్సిందే. ఓకేనా? సో మీరు ఆయనతో షెడ్యూల్ చేసుకొని ఆయన్ని మీరు సెట్ చేసుకోవడానికి మీ డ్యూటీ. నా వరకు అయితే మీకు అసైన్ చేశా. మీరు పైవట్ టేబుల్స్ వి లుకప్స్ పెద్దగా చెప్తున్నా, రెండు చెప్పించుకోండి అని. చెప్పించుకోకపోతే అది మీ ఇష్టం ఇంకా. ఓకే రైట్, థ్యాంక్ యూ.